ఈరోజు నేను కావిడి ఎత్తబోతున్నా. ఇదే నేను లైఫ్లో మొదటిసారి ఎత్తే కావిడి. కావిడి ఎత్తడానికి ఏ ప్రాసెస్ ఫాలో అవుతారు, ఏవి కొనాలి, ఏ పూజా సామాగ్రి కొనాలి, ఇవేమీ ఇప్పటికైతే ఐడియా లేదు. ఇవాళ నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా. ఇక రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావిడి ఎత్తడానికి కావాల్సింది కావిడి కట్టలు, బుట్టలు. దాన్ని అయితే ఇప్పుడు కొందాం. నగరి మొత్తం గాలించేసిన తర్వాత ది బెస్ట్ కావిడి కట్టలు ఇక్కడైతే ఉన్నాయి. కావిడి కట్ట, దానికి కావాల్సిన బుట్టలను 900 చెప్పారు. కాస్త బేరమాడిన తర్వాత 800కి అయితే ఇచ్చారు. దీని తర్వాత మనం అయితే పూలు కొనుక్కుందాం. ఎందుకంటే కావిడి కట్టకి పూలమాల చుట్టాలి. దానికి కావాల్సిన పూలు కొనుక్కుని ఇంట్లో అయితే పూలమాల తయారు చేసుకుందాం. ఫైనల్లీ వీ స్టెప్డ్ ఇంటూ కావిడి డే. నేనైతే ఇప్పుడే నిద్రలేచా. ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళ పనులలో బిజీ అయిపోయారు. మనం కూడా వాళ్ళతో పాటు మనవంతు సాయం అయితే చేసేద్దాం. ఇంట్లో వాళ్ళందరూ 4 గంటలకు లేచి పనులన్నీ చక్కదిద్దుతున్నారు. నేను మాత్రం 6:30కి తీరిగ్గా లేచా. ఫస్ట్ మనం కార్ని అయితే క్లీన్ చేసేసుకుందాం. ఎందుకంటే ఈ కార్లోనే మనం పూజ అయిపోయిన తర్వాత కావిడెత్తుకుని తిరుత్తరికి వెళ్ళాల్సిందే. మా నాన్న మామిడి తోరణం కట్టడానికి మామిడాకులను అయితే తీసుకొస్తున్నాడు. మా అత్త కావిడి కట్టలు, బుట్టలను క్లీన్ చేసుకోవడంలో బిజీ అయిపోయింది. మనం ఇప్పుడు వెంటనే స్నానం చేసేసి పూజా కార్యక్రమాల్లో అయితే పాల్గొనాలి. ఇంట్లో అందరూ కలిసి పూజకు కావాల్సిన వంటకాలను తయారు చేయడంలో బిజీ అయిపోయారు. ఇంతలో నేను స్నానం కూడా కంప్లీట్ చేసేసాను. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని 4 కోరికలు గట్టిగా కోరేసుకుని పండ్లలో మునిగిపోదాం. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. ఇంకా పూజకు రెడీ చేసుకుంటున్నారు. ఈరోజు పూజకు మెయిన్గా కావాల్సింది కావడి. మనమైతే కావడిని రెడీ చేసి పూజ దగ్గరకు తెచ్చేస్తాం. ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక దేవుడికి నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇచ్చి కావడిని ఎత్తేయడమే. బై ది వే, ఈ వైట్ పంచా బనీన్లో ఎలా ఉన్నానో కమెంట్లో తెలియజేయండి. నేనైతే మరీ ట్రెడిషనల్గా రెడీ అయిపోయానని గ్రేట్గా ఫీల్ అవుతున్నా. మీరు కూడా అలా ఫీల్ అవుతుంటే ప్లీజ్ కమెంట్. ఇప్పుడే తెలిసిన తాజా వార్త, కావడి ఎత్తడానికి
పసుపు పంచ పసుపు బనీన్ అయితే కావాలంట. మనమైతే వైట్ కొనేసాం కాబట్టే ఉమా పసుపు నీళ్ళని బాగా చల్లేస్తుంది. మన ఈ పూజలో ఫైనల్ చాప్టర్ ఆశీర్వాద ఘట్టం. నాతో పాటు మా చిట్టుగాడు కూడా ఇవాళ కావడి ఎత్తుతున్నాడు. మెయిన్ కావడి సంబరం అంతా ఇకపైనే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నన్నైతే ఇలా ఇంటి బయట నిలబడమన్నారు. మా నాన్న పూజ దగ్గర ఉన్న కావడిని నా చేతులకు అలా అందిస్తారు. ఇక్కడ నుంచే మన కావడి కార్యక్రమం మొత్తం మొదలవుతుంది. అయ్యో నేను ఆడపడిపోతాను. ఇంటి బయటకు రాగానే ఇలా మనకు హారతిచ్చి బొట్టు పెట్టి కొబ్బరి కొడతారు. ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం మా ఊర్లో గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి కొబ్బరి కొట్టి దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టార్ట్ అవుదాం. పూజకు ముందే ఈ కార్ని ఇక్కడ తెచ్చి పెట్టేశాను. ఒక్కసారి కావిడెత్తాక మనం డైరెక్ట్గా ఇంకా గుడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ తిరిగి వెనక్కి ఇంటికి వెళ్ళకూడదనమాట. ఫైనల్గా తిరుత్తని కొండకైతే చేరుకున్నాం. టైం 11:30 అవుతుంది. 12 o'clock మళ్ళీ గుడిని మూసేస్తారు. 2 o'clock తెరుస్తారనమాట. మనం ఈ హాఫ్ అన్ అవర్లో లోపలికి వెళ్ళిపోయామంటే దర్శనం చాలా తొందరగా అయిపోతుంది. దర్శనం చాలా బాగా జరిగింది. కావడిని స్వామివారికి సమర్పించేశాం. తిరుత్తని కొండపైకి ఎప్పుడైనా వచ్చారంటే ఇక్కడ వాటర్ మిలన్ని ట్రై చేయండి. ఒక పీసు 10 రూపీస్ అని అమ్ముతారు. చాలా టేస్టీగా ఉంటుంది. కావడి లేదా కావడి బరువుల్ని మోయడానికి ఉపయోగించే ఒక సాధనం. దీనిలో పొడవైన కర్రకు బరువైన వస్తువులను రెండు వైపులా కట్టడానికి ఉట్టి లాంటివి వేలాడుతూ ఉంటాయి. తమిళనాడు ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుపోవడమే ఈ కావడి పూజలో ప్రధాన అంశం. ఈ కావడికి ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. ఈ పంచదార పాలు అనేవి మన మొక్కును బట్టి ఉంటుంది. పురాణాల్లో సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా సమర్పించాలనుకుంటే కాలినడకన వెళ్ళేటోళ్ళు ఇలా సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాల్సిన వస్తువులను కావిళ్ళ ద్వారా తీసుకుని వెళ్ళేటోళ్ళేమో. ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుందని నేనైతే అనుకుంటున్నాను. దీని గురించి మీకు తెలిసిన విషయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. తిరుత్తనికి వస్తే వాటర్ మెలన్తో పాటు మజ్జిగ కూడా ట్రై చేయండి. ఒక గ్లాసు 10 రూపీసు. చాలా చాలా బాగుంటుంది.
మనం పర్సనల్ వెహికల్స్లో వస్తే ఇటు సైడ్ రావాలి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనం ఇవాళ చాలా లక్కీ. మనం మార్నింగ్ వచ్చినప్పుడు అస్సలు క్రౌడ్ లేదు. ఇప్పుడైతే చూడండి ఎంతమంది ఉన్నారో. సక్సెస్ఫుల్గా ఇవాళ కావడి కార్యక్రమం అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ బయలుదేరేసాం. సో ఫైనల్గా కలర్ సోడాతో ఈ డేని ముగిస్తాం. మీ అందరికీ ఈ వీడియో చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. బాగా నచ్చినట్లయితే కమెంట్ కూడా పెట్టండిరా. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ గ్రో అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ నాకెంతో అవసరం. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ వెంకటరమణ అలియాస్ చిత్తూరు వెంకీ వ్లాగ్స్.